గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిర్నేని. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ పై ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. గతంలో తన సాయం కోరుతూ నాగ్ అశ్విన్ పెట్టిన ట్వీట్ స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. నాగ్ అశ్విన్ అతడి టీం గొప్పగా ఆలోచించడానికి భయపడరని తెలిపారు. కల్కి సినిమా టీంకు చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీం సహాయపడింది. బుజ్జి వాహనం 2 మహీంద్రా ఈ మోటార్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్ కూడా వాహనం రూపొందించడంలో భాగమైందని తెలిపారు. మహీంద్రా ట్వీట్పై దర్శకుడు స్పందిస్తూ అసాధ్యం అనుకున్న కలను సుసాధ్యం చేశారంటూ థ్యాంక్స్ చెప్పారు. కలలు కనడం మానొద్దు అంటూ మహీంద్రా రిప్లై ఇచ్చారు. కాగా సినిమా ప్రారంభంలో డైరెక్టర్ ఆనంద్ మహీంద్రాను ఎక్స్ వేదికగా సాయం చేయాలని కోరారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అలా అధునాతన సాంకేతికతతో బుజ్జి అనే వాహనాన్ని తయారు చేశారు. దీన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కి టీం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా మారాడని ఫైర్ అయ్యారు. వ్యవసాయ శాఖపై కిషన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఎంఎస్పీని కేంద్రం నిర్ణయిస్తుందనే కనీస అవగాహన కూడా లేదని సెటైర్లు వేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టలేరని, 5 ఏళ్లు రేవంత్ రెడ్డే సీఎం అని వ్యాఖ్యానించారు. హత్య రాజకీయాలను కాంగ్రెస్ ఎప్పుడూ ప్రోత్సహించదని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడి మర్డర్పై కాంగ్రెస్ నేతలపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. కిషన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందు కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ రిజల్ట్ ఎన్నికల తర్వాత వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ కూడా కిషన్ రెడ్డి గారు, వారు ఈ 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు పార్లమెంట్ రిజల్ట్ తర్వాత అని వారు చెప్పిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం. చాలా సంతోషంగా వారి స్టేట్మెంట్ని మేము స్వాగతిస్తున్నాం. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ని చాలా గొప్ప మనసు కిషన్ రెడ్డి గారిది. అంటే కిషన్ రెడ్డి గారు మాటల్లో ఏం కనబడ్డదంటే, మాకు ఈ 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు అని చెప్పిండు అని అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ 5 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో మంచి పరిపాలన అందించింది కాబట్టి అందుకే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఇది ఒక అందుకు చెప్పాలంటే, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఎక్కడైనా కానీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కి బీజేపీకి ఎక్కడ కూడా పడదు. రాజకీయంగా మేము కాంగ్రెస్ బీజేపీ 2 శత్రువులే జాతీయ స్థాయిలో, పాలసీల పరంగా శత్రువులం. కానీ అలాంటి పార్టీ అధ్యక్షుడే ఈరోజు కాంగ్రెస్ స్టేట్లో మంచిగా పరిపాలిస్తుందనే నిర్ధారణలోనే 25 మంది బహుశా ఇక అని ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సరే, వాళ్ళ పార్టీలో 5 మంది ఉన్నోళ్ళు 8 మంది ఉన్నారు అనుకుంటా. అందులో ఒక 5 మంది కూడా బయటికి పోవచ్చు అనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. కాకపోతే డైరెక్ట్గా బీజేపీ ఎమ్మెల్యేలు పోతారు అని కిషన్ రెడ్డి గారు అనలేరు కదా. డైరెక్ట్గా బీఆర్ఎస్ గురించి చెప్పిండు, ఇండైరెక్ట్గా కొంత బీజేపీ కూడా బీజేపీ మీద ఇంటిచ్చినట్టుగా మాకు అట్లా కనిపిస్తుంది. ఆయన యొక్క ప్రెస్ మీట్ యొక్క స్టేట్మెంట్ చూస్తే మాకు అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వరి దాని మీద మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి గారి. ప్రాబ్లం ఏంటంటే, చాలా సీనియర్ మోస్ట్ లీడరు, మనలో ఏం అనుమానం లేదు. కానీ వరి గురించి బహుశా అవగాహన లేకపోవచ్చు అంతే. వరి పంట మీద, ధాన్యం మీద బహుశా కిషన్ రెడ్డి గారికి అవగాహన లేకనే కొంత స్టేట్మెంట్లు తప్పిదాలు వస్తేనే కొంత సవరణ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తుంది కిషన్ రెడ్డి గారికి. అదే అసలు ధాన్యం ఒక ధర ఫిక్స్ చేసేది కేంద్రం కదా, అది స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేయదు. కేంద్ర గవర్నమెంట్ అంటే ఇప్పుడు కేంద్రంలో ఏమున్నది, బీజేపీ గవర్నమెంటే ఉంది కదా.
మీ బీజేపీ మా కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో అది బీజేపీ గవర్నమెంట్ ఉందే కాబట్టి నువ్వు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కాబట్టి దానికి సంబంధించిన మద్దతు ధర మీరు చేసే పని అది. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రాష్ట్రాల్లో రకరకాలుగా రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. పాపువా న్యూగినియా దేశంలోని ఓ మారుమూల గ్రామంలో కొండచర్యలు విరిగిపడటంతో 100 మంది మరణించినట్లు సమాచారం. ఆస్ట్రేలియన్ మీడియా ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఎంగా ప్రావిన్స్లోని కోకలం గ్రామ సమీపంలో కొండచర్యలు విరిగిపడటంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. కోకలంకు చెందిన ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యలు ప్రజలకు చాలా కష్టంగా మారుతున్నాయన్నారు. భారీగా రాళ్లు, చెట్లు నేలకొరగడంతో మృతదేహాలను వెలికి తీయడం కష్టంగా మారిందన్నారు. గ్రామం మొత్తం గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈసీ నుంచి అనుమతి లభించడంతో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను బీజేపీ ఏజెంట్గా అభివర్ణించాడు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది కాబట్టే వ్యూహంలో భాగంగా 3-4 దశల ఓటింగ్ తర్వాత అతన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. జన్ సూరజ్ పేరుతో సొంత పార్టీ ఉన్న ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. నితీష్ కుమార్ జనతాదళ్లో కూడా ఆయన నెంబర్ 2గా ఉన్నారని చెప్పారు. అమిత్ షా కోరిక మేరకే ప్రశాంత్ కిషోర్ను జాతీయ ఉపాధ్యక్షుడిని చేశానని నితీష్ కుమార్ కూడా చెప్పారని గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను ఇప్పటి వరకు అమిత్ షా గాని ప్రశాంత్ కిషోర్ గాని ఖండించలేదన్నారు తేజస్వి. అతను ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ నాశనమవుతుందని విమర్శలు గుప్పించారు. प्रशांत किशोर जो जी है, देखिए वो बीजेपी के एजेंट हैं और ये बात आप लोग सब लोगों ने सुना होगा. अब बीजेपी जब हारने लगी तो तीसरे चौथे चरण के बाद उनको बुलवाना शुरू कर दिया बीजेपी के लोगों ने माहौल बनाने के लिए. और प्रशांत किशोर जी को तो मेरे चाचा ने ही कहा था कि अमित शाह के कहने पे हमने राष्ट्र उपाध्यक्ष बनाया और आज तक उसका खंडन ना ही अमित शाह ने किया है ना ही प्रशांत किशोर जी ने किया है. और वो वीडियो मेरे पास अभी भी है, आप लोगों के पास भी है, ज़रूर चलाइएगा, जिसमें नीतीश कुमार जी ये कहते हैं कि प्रशांत किशोर जी को राष्ट्र उपाध्यक्ष हम अमित शाह जी के कहने पे बनाए. तो ये तो शुरू से ही बीजेपी के रहे हैं और भैया जो इनके साथ काम करेगा जो पार्टी वो बर्बाद हो जाएगी, वो हम जानते हैं ना. आप देखे होंगे अभी यात्रा घूम रहे थे, वो अपने तो जिला अध्यक्ष को सैलरी पे रखते हैं. विश्व के सबसे अमीर पार्टी भी शायद भाजपा भी नहीं रखती होगी अपने जिला अध्यक्ष को सैलरी पे, ना गाड़ी देती होगी, लेकिन ये करते हैं. पता नहीं पैसा कहाँ से आता है इनके पास. और आप सब लोगों ने देखा होगा पिछले साल किसी और के साथ काम करते हैं, किसी और के साथ फिर डेटा का इधर उधर करते हैं. आज आपका डेटा ले लिया, कल उसको दे दिया. इसी तरीके का काम है जो रहेगा. हमको व्यक्तिगत रूप से थोड़ी कुछ है, लेकिन आपको समझना पड़ेगा प्रशांत किशोर जी एकदम बीजेपी एजेंट ने, एकदम बीजेपी माइंड के आदमी है. वो उस विचारधारा की मानने वाले और एक स्ट्रैटेजी के तहत बीजेपी इनको घुमा रही है, इनको फंड कर रही है और हमको भी पता है ये कहाँ का फंड दे रहे हैं. జేడీ లక్ష్మీనారాయణ ఓ చదువుకున్న మూర్ఖుడని, ఆయనకు సిగ్గు శరం లేదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్, ఖమ్మ, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లపై నిప్పులు చెరిగారు. సిబిఐ మాజీ డైరెక్టర్ అంటే తనకు చాలా గౌరవం ఉండేదని, కానీ నిన్న మొన్న జరిగిన వార్తలతో ఆయన మీద గౌరవం పోయిందన్నారు. రాకేష్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి సిగ్గు శరం ఉండాలన్నారు. ఎలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయాలో కూడా తెలియని మూర్ఖుడని దయ్యబట్టారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కూడా ఆరోపణలు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీగా రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు మున్నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. వేసవి సెలవులు, పోలింగ్ ప్రక్రియ పూర్తవడం, పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజాలను బట్టబయలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారు. కానీ అధికార పార్టీ నాయకులే తప్పుడు ప్రచారం చేస్తే వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. నా బంధువు 10,000 కోట్ల కోవిడ్ కాంట్రాక్టు వచ్చినట్లు సీఎం అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి నకిలీ వీడియోను రేవంత్ రెడ్డి ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఓయూకు చెందిన నకిలీ సర్క్యులర్ను సీఎం పోస్టు చేశారని చెప్పారు. మరి నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తిని జైల్లో ఎందుకు పెట్టారని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్ను ప్రారంభించాడు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ ఆటగాడు హైదరాబాద్లో తన కొత్త బ్రాంచ్ను స్టార్ట్ చేశాడు. విరాట్కు ఇంతకు ముందే న్యూవా 18 కమ్యూనిటీ పేరిట రెస్టారెంట్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా 18 కమ్యూనిటీకి సంబంధించి కొత్త బ్రాంచ్ను హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ప్రారంభించాడు. ఇక ఈ ఓపెనింగ్ వేడుకకు ఆర్సీబీ ఆటగాళ్లు వచ్చి సందడి చేశారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో భారతీయ వంటకాలతో పాటు విదేశీ వంటకాలను అందుబాటులో ఉంచనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బీజేపీ ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది. కాగా బీజేపీ మొత్తం 7 స్థానాల్లో బరిలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో 6వ దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా 7 లోక్సభ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. 2014, 2019లో ఢిల్లీలో జరిగిన జనరల్ ఎలక్షన్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి 7 సిట్టింగ్ ఎంపీల్లో 6 తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చింది. దీంతో ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. మొత్తం 1.52 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా 2,627 చోట్ల 13,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 60,000 మంది పోలీసులను మోహరించారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఈసీ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. 44 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశాలు ఉండడంతో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ సీఈఓ పి కృష్ణమూర్తి తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21న అరెస్టై 50 రోజుల తర్వాత మే 10న బెయిల్పై బయటకొచ్చాడు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. అనంతరం ఇండియా కూటమి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. కాగా ప్రధాని మోదీపై ఢిల్లీ ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు. వికసిత్ భారత్ లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళిందని, భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆప్ తరపున కేజ్రీవాల్ కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సోనియా, రాహుల్, కేజ్రీవాల్, హర్దీప్ సింగ్ పూరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో ఫేజ్ లోక్సభ ఎన్నికల్లో భాగంగా 58 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రౌజోరీ సెగ్మెంట్కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒడిశా, వెస్ట్ బెంగాల్లోని పలు అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆరో ఫేజ్లో మొత్తం 11.13 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఢిల్లీలో 7, బీహార్లో 8, యూపీలో 14, జమ్మూ కాశ్మీర్లో 1, హర్యానాలో 10, ఒడిశాలో 6, వెస్ట్ బెంగాల్లో 8, జార్ఖండ్లో 4 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు రెస్టారెంట్లు, పబ్లు, బార్లపై దాడులు నిర్వహించిన అధికారులు గురు శుక్రవారాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్,
కొండాపూర్లోని బిగ్ బాస్కెట్ వేర్ హౌస్, బాహుబలి కిచెన్, బంజారా హిల్స్లోని లెబనన్ ఫైన్ బేకింగ్, బాస్కిన్ రాబిన్స్, సోమాజిగూడలోని కృతుంగా, ఉప్పల్లోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లను పరిశీలించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి. ఎక్స్పైరీ అయిన చాక్లెట్లు, పాలు, పెరుగు, కుళ్ళిన ఆహార పదార్థాలు, కూరగాయలను గుర్తించారు అధికారులు. బొద్దింకలు తిరుగుతున్న అపరిశుభ్ర కిచెన్లు చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలు రెస్టారెంట్లపై అధికారులు కేసులు రిజిస్టర్ చేశారు. కొండాపూర్లోని మజీద్ బండలో ఉన్న బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ను అధికారులు తనిఖీ చేశారు. కాలం చెల్లిన చికెన్ మసాలాలు, చికెన్ సాస్, పిజ్జా చీజ్, పన్నీర్, ఐస్ క్రీమ్స్, ఆల్మండ్ ఫజ్లను గుర్తించారు. అలాగే వంట నూనెలకు సంబంధించిన ప్యాకెట్లు, డబ్బాలు లీకేజీ అవుతూ మిగిలిన ఆహార పదార్థాలను కలుషితం చేస్తుండటంపై నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల బాటిళ్లు, థిక్ షేక్ బాటిల్స్, స్టింగ్ టిన్ బాటిళ్లను సరైన రీతిలో స్టోరేజ్ చేయకపోవడంపై మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు వాటిని పడేయడంతో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. మిగిలిన అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలోనూ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. సిటీలోని మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. కిచెన్తో పాటు పరిసర ప్రాంతాలను క్లీన్గా ఉంచుకోవాలని సూచించారు. మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎక్స్పైరీ డేట్ దాటిన 100 కిలోల మినపప్పు బస్తాలను గుర్తించారు. గడువు తీరిన 10 కిలోల నంది పెరుగు, 8 లీటర్ల పాలు గుర్తించి ధ్వంసం చేశారు. గలీజ్గా ఉన్న కిచెన్, రిఫ్రిజిరేటర్లో సగం వండిన ఆహార పదార్థాలు, మురికి నీళ్లతో నిండిన క్లీనింగ్ ఏరియాను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఫిట్నెస్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే హోటల్ నడుపుతున్నట్లు గుర్తించి ఓనర్కు నోటీసులు ఇచ్చారు. తర్వాత బాహుబలి కిచెన్లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు స్టోర్ రూమ్లోని ఆహార పదార్థాలన్నీ బొద్దింకలతో నిండిపోయి కనిపించాయి. కిచెన్లో కూడా బొద్దింకలే దర్శనమిచ్చాయి. ప్రస్తుతం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు లిఫ్ట్ చేసి మాట్లాడటానికే గ్రాడ్యుయేట్లు భయపడుతున్నారు. ఎవరైనా తెలిసిన వాళ్ళేమోనని పని ఉండి ఫోన్ చేశారామని లిఫ్ట్ చేయగానే, హలో నేను మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ను, ఎన్నికల్లో నాకు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి గెలిపించండి అంటూ వాయిస్ వినిపిస్తుంది. ఇలా ప్రతిరోజు 10 నుంచి 15 కాల్స్ వస్తుండటం గ్రాడ్యుయేట్ ఓటర్లకు తలనొప్పిగా మారింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్తో పట్టభద్రులు జంకుతున్నారు. ఎమ్మెల్సీ క్యాండిడేట్లు తాము చెప్పాలనుకున్న విషయాన్ని ముందుగానే రికార్డ్ చేయిస్తారు. ఒక్కో క్యాండిడేట్ రికార్డింగ్ కాల్ 40 సెకండ్ల నుంచి నిమిషం వరకు ఉంటుంది. కొందరు క్యాండిడేట్లు తమకు మద్దతుగా పార్టీ అధ్యక్షులు, మంత్రులు, సెలబ్రిటీలతో 3 నిమిషాల వ్యవధి గల రికార్డెడ్ ఫోన్ కాల్స్ తయారు చేయించారు. వాటిని ఏజెన్సీలకు అప్పగించి గ్రాడ్యుయేట్లకు వరుస ఫోన్లు చేయిస్తున్నారు. మొదట్లో ఈ తరహా ఫోన్ కాల్స్ వస్తే క్యాండిడేట్ ఏం చెబుతున్నారో వినాలనుకున్న ఓటర్లు ఇప్పుడు రోజుకు 10ల సంఖ్యలో వస్తుండటంతో డిస్టర్బ్ అవుతున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగాం ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఉప ఎన్నిక తప్పనిసరైంది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమందర్ రెడ్డితో కలిపి మొత్తం 52 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం 12 జిల్లాల పరిధిలో ఉండగా మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. క్యాండిడేట్లు ప్రచారం కోసం అన్ని జిల్లాలు తిరగలేక ఫోన్ కాల్ ప్రచారానికి దిగారు. గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టు ఆధారంగా ఫోన్ నెంబర్లను సేకరించి ప్రతి ఒక్క ఓటర్కు వరుస ఫోన్ కాల్స్ చేయిస్తున్నారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల టైంలో 3-4 క్యాండిడేట్లు పోటీలో ఉన్నందున ఈ తరహా ఫోన్ కాల్స్ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు ఉండటం, అందులో చాలా మంది ఈ తరహా ప్రచారానికి జైకొట్టడం ఓటర్లకు తలనొప్పిగా మారింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల క్యాండిడేట్లు తాము ఏం చేస్తామో చెప్పకుండా ప్రత్యర్థులను తిట్టడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఆయా పార్టీల సోషల్ మీడియా టీం గ్రాడ్యుయేట్లు, టీచర్లు, ఇతర ఉద్యోగులు ఉండే వాట్సాప్ గ్రూపులను సెలెక్ట్ చేసుకుంటున్నాయి. ఇందులోనూ గ్రాడ్యుయేట్లను ఓట్లు అడగటం కంటే ఎదుటి పార్టీ క్యాండిడేట్ను బ్లేమ్ చేయడానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పోటీల్లో ఉన్న క్యాండిడేట్లు గతంలో వివిధ పార్టీల్లో పనిచేసిన టైంలో మాట్లాడిన మాటలు, వేసిన పంచులను వెతికి మరీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ప్రస్తుత ప్రచారంలోని మాటలను పాత వీడియోలతో కలిపి ట్రోల్ చేస్తున్నారు. పోటీలో ఉన్న క్యాండిడేట్లు, వారిని సపోర్ట్ చేసే లీడర్లు ప్రచారంలో 4 మాటలు మాట్లాడడమే ఆలస్యం. దాన్ని ఎడిట్ చేసి వీలైతే ఓ పాట లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి క్షణాల్లో వందలాది గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాపై ఈసీ పెద్దగా ఫోకస్ పెట్టకపోవడంతో ఈ నెల 27 వరకు గ్రాడ్యుయేట్లకు ఫోన్ ఎత్తాలన్నా, వాట్సాప్ ఓపెన్ చేయాలన్నా ఇబ్బంది తప్పేలా లేదు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.